హాయ్ జ్యోతి. మన హాయిగానే ఉన్నామే కానీ పాపం పావని హాయిగా లేదు. ఏ పావనికేమైందే? అది పావని అను వాళ్ళ ఆయన విడిపోతున్నారంటే. విడిపోతున్నారా? విడిపోవడం ఏంటే? లాస్ట్ వీకే కదా పావని వాళ్ళ ఆయన చాలా బాగున్నారు, పావని చాలా లక్కీ అన్నావు. నేనంటవేంటే, వాళ్ళు కూడా అదే అనుకున్నారు. బాగా ఉన్నోళ్ళని ఇచ్చి పెళ్లి చేశారు. కానీ అబ్బాయి బాగా స్లో అంట. స్లోవా? స్లో ఏంటే? అంటే లాస్ట్ వీక్ పావనికి ఆఫీస్లో ఏదో ఫంక్షన్ ఉందని వెస్టర్న్ వేసుకుని వెళ్ళిపోయిందంటే. ఆ, వాళ్ళ ఆయనకేమో ఆ డ్రెస్ చూసి అది నచ్చక అలా గొడవలు పెద్దదయ్యి ఇప్పుడు విడిపోదాం అనుకుంటున్నారంటే. డ్రెస్ గురించి విడిపోవడం ఏంటే? మరి మన అమ్మాయిలకి డ్రెస్సులు చాలా ఇంపార్టెంట్ కదే. అవును, పాపం పావని. నువ్వు పాపం పావని అనుకుంటున్నావు, కానీ నేను పాపం అప్పు అనుకుంటున్నాను. పాపం అప్పు అనుకుంటున్నావా? నాకేమైందే? అంటే చంటి గారు కూడా స్లోవే కదే, నాకెందుకో చాలా భయంగా ఉంది. ఏ చంటి గారు అలా ఏం ఆలోచించరు. అవునా? నీకెలా తెలిసే? పోనీ ఒకసారి నీకోసం అడిగిచున్నా? అడిగితే మగాడన్న అబద్ధమే చెప్తాడులే, చేసి చూస్తేనే నిజం తెలిసేది. ఎహే, నువ్వు నాతో అయినా ఇలాంటి క్వశ్చన్లన్నీ పెట్టుకో. అది కాదే. ఫోన్ పెట్టు. ఉసే ఇది ఒకటి నంబరు పాడు చేయడానికి పుట్టింది. సరే పోనీ ఒకసారి ట్రై చేద్దాం. ఇదైతే ఏదో ఒక రియాక్షన్ ఉంటుంది, టెస్ట్ కూడా త్వరగా అయిపోద్ది. చంటి గారు, చెప్పండి అప్పు గారు. కాఫీ తాగారా? తాగానండి. ఇంకా ఇంకేముంటాయండి, మామూలే. ఇంకా ఇంకేముంటాయండి, మామూలే. ఆహా, సరే అయితే నేను మళ్ళీ వస్తా. మళ్ళీ వస్తానండి, వెళ్ళిపోయేటి. ఇంకా అంటే ఇంకేం చెప్పాలా? ఏం చెప్పలేదని బాధపడ్డారేటు. హలో హలో జ్యోతి, నేనే గెలిచాను. ఏమైంది? నువ్వే ఓడిపోయావు. ఆపు. ఇందుకే మనం ఏమాడమని? నువ్వు గెలవడానికి నేను ఓడిపోవడానికి? ఇందాక నువ్వే అన్నావు కదా అబ్బాయిలందరూ ఒకటే అని, కానీ నేను చెప్పానా చంటి గారు ఏం అలా కాదని? అంటే టెస్ట్ చేసావా? టెస్ట్ చేసా. అవునా? ఇందుకే ఏమైంది? చంటి గారి ముందు కోల్డ్ షోల్డర్ వేసుకుని అటు ఇటు తిరుగుతూనే ఉన్నానా, కానీ చంటి గారు ఏం పట్టించుకోలేదు తెలుసా. ఉసే పిచ్చిదానా, మనం అలా ఇంట్లో ఎంతసేపు తిరిగినా వాళ్ళకేం ఇబ్బంది అనిపించదే. కానీ అలా బయటికి వెళ్తామంటేనే అది కప్పుకో ఇది కప్పుకో అని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఓహో, అంటే ఇప్పుడు నేను ఈ డ్రెస్ వేసుకుని బయటకు వెళ్ళాలా? కానీ ఈ టైంలో ఎక్కడికి వెళ్తానే? ఎక్కడికో దగ్గరికి వెళ్ళు, కానీ మన టెస్ట్ కంప్లీట్ అవ్వాల్సిందే. సరే మళ్ళీ చేస్తాను. సరే బాయ్. చంటి గారు, నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. అదేంటండి, స్నానంకి వెళ్తున్నట్టున్నారు, ఆఫీస్కి వెళ్తున్నట్టు. స్నానమా? స్నానంకి వెళ్ళడం ఏంటి? అదే ఇంకా టవల్ కట్టుకొని తిరుగుతున్నారు కదా. టవలా? చంటి గారు, ఈ టవల్ కాదండి, కోల్డ్ షోల్డర్. కోల్డ్ షోల్డర్ అంటే మీరు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోతారా?
హా. ఏ ఏం లేదులేండి. హా, సరే అయితే నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. ఇలా బిహేవ్ చేస్తున్నానేంటి? ఛీ, అప్పగారు ఆఫీస్కి వెళ్తానన్నారు. ఈరోజు ఆదివారంలేండి, ఆఫీస్ సెలవు. హ్మ్. ఆఫీస్ సెలవా? మరి ఈవిడే కదా ఇప్పుడు ఆఫీస్కి వెళ్తానని చెప్పారు. అమ్మో, ఇది ఇప్పుడే ఫోన్ చేస్తుందేంటి? నేను దిగను. అమ్మయ్య, ఆపేసింది. చంటి గారేంటి? అమ్మో, ఇది మళ్ళీ ఫోన్ చేసేస్తుంది. ఛీ, దీని ఇంట్రెస్ట్ తగలయ్యా. హలో జ్యోతి, ఆ, చెప్పే. ఏంటే డౌన్ అయ్యావు? అది నేను ఇలా తయారై బయటికి వెళ్తున్నానంటే చంటి గారి ఫేస్ అదోలా పెట్టారే. పెట్టాడా? పెడతాడే, అబ్బాయి కదా. అంటే చంటి గారేం అలాంటి తోడు కాదే. ఏంటే నువ్వు ఇంకా సపోర్ట్ చేస్తున్నావా? అబ్బా, ఇదంతా కాదు. సరే ఆగు, నేనే వెళ్ళి కనుక్కుంటా. ఏం కనుక్కుంటావు? అంటే చంటి గారికి నేను ఇలా తయారవడం ఇష్టమో కాదో నేనే వెళ్ళి కనుక్కుంటాను. అడిగితే అందరు అబద్ధాలే చెప్తారే. నువ్వు ముందు ఫోన్ పెట్టే. హలో, చంటి గారు, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి అప్పగారు. నేను ఇలా తయారవుతుంటే మీకేం ఇబ్బందిగా అనిపించట్లేదు కదా? లేదండి, ఇబ్బంది ఏం లేదు. పర్లేదు, చెప్పండి. ఇంతకీ మీకెందుకండి అలా అడగాలనిపించింది? నిజం చెప్పమంటారా? చెప్పండి అప్పగారు. నాకు పావని అని ఒక అమ్మాయి ఫ్రెండ్ ఉంది. తనకి ఈ మధ్య రీసెంట్గా పెళ్ళైంది. తనకేమో ఇలాంటి బట్టలు వేసుకోవటం ఇష్టం, కానీ వాళ్ళ ఆయనకేమో తను ఇలా తయారవటం నచ్చట్లేదు. సో వాళ్ళు విడిపోవాలనుకుంటున్నారు. ఏంటి, విడిపోదాం అనుకుంటున్నారా? అందులో ఏముందండి విడిపోవడానికి? అంటే తనకి ఇష్టమైంది చేయనివ్వట్లేదు కదా. అప్పగారు, మీ అమ్మాయిలందరూ ఒక విషయం అర్థం కావట్లేదండి. మీతో జీవితాంతం కలిసి ఉండాలనుకునేవాడే మీకు జాగ్రత్తలు చెప్తాడు, కానీ మీరు ఎలా పోయినా పర్లేదు అనుకునేవాడు మాత్రం మీకు కబుర్లు చెప్తాడు. మీకు నచ్చింది చేసుకోండి, మీకు నచ్చింది చేసుకోండి అనుకుంటూ. అప్పగారు, నేనే కాదు, నిజంగా ఒక అమ్మాయిని ఇష్టపడి ఏ అబ్బాయి అయినా తను ప్రేమించే అమ్మాయి విషయంలో ఏది మంచి ఏది చెడు అని ఆలోచిస్తాడు. అయినా అలా ఆలోచించలేదంటేనే ఆడ ఆకతీయగా వెంటపడి ప్రేమించి వదిలేసి వెళ్ళిపోయే రకం అని అర్థం. మీకు ఇంకా బాగా చెప్పాలంటే మనతో ఎప్పుడు ఉండాలనే కదండి పట్టుకుంటాం. అంటే ఇలా పట్టుకోవడం తప్పు కాదంటారా? పట్టుకోవాలండి, కానీ మరీ అలా నొప్పి వచ్చేంత గట్టిగా పట్టుకోకూడదు, అంతే. అంటే వాళ్ళ ఆయన చేసింది అంతే అంటారా? అప్పుగారు, మనం ఒకరికొకరం ఏమవుతామో మనకి ఇంకా తెలియకపోయినా నాకే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఉంటుంది. మరి అలాంటిది అలా ఏకంగా పెళ్ళే చేసుకున్నారు, మరి ఆయనకు ఉండదా అలా ఆవిడని జాగ్రత్తగా చూసుకోవాలని? చెయ్యండి అప్పుగారు. హలో పావని, ఏం చేస్తున్నావు? ఏంటేదో గొడవ పడ్డావంట? ఊరికే డ్రెస్సుల గురించి ఎందుకు గొడవ పడతావు? బాయ్. చంటి గారు, సక్సెస్. yes